ఇక్కడైతే మా పెద్ద అబ్బాయి ఒకటే ఏడుస్తున్నాడు అండి. ఎందుకనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది, చూస్తూ ఉండండి. హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు, చాలా చాలా బాగున్నానండి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇదైతే రాఖీ పౌర్ణమి రోజు మార్నింగ్ అండి. నేను ఇంటి దగ్గర పూజ చేసేసుకుని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. ఉప్పల్కి వచ్చాను. ఇంకా ఎందుకంటే ఆ రోజు కొంచెం ముందు రోజు వరలక్ష్మి వ్రతం అవ్వడం వల్ల రాఖీ పౌర్ణమి రోజు కొంచెం పని లేట్ అవ్వడం వల్ల నేనైతే లేట్గా వచ్చేసాను. ఇంకా రాఖీలు తీసుకొని వచ్చేసానండి. ఇక్కడ మా అన్నయ్యకి అలాగే మా నాన్నకైతే నేను రాఖీలు కట్టడం కోసం అయితే వచ్చాను. నేనైతే ఎవ్రీ ఇయర్ మా నాన్నకు మా అన్నయ్యకి అయితే నేను నాకు ఊహ తెలిసినప్పుడు అయితే కంపల్సరీ మా అత్తమ్మ వాళ్ళు కట్టినా కూడా నేనైతే మా నాన్నకు కంపల్సరీ కట్టేదాన్ని. అలాగే మా అన్నయ్యకు మా నాన్నకుతో పాటు మా పిల్లలకు కూడా నేనే కడుతున్నానండి. ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి అయితే 8 years. మధ్యలో వాడు పుట్టిన ఇయర్ అయితే మా ఒక ఇయర్ కట్టలేకపోవచ్చు. మ్యాక్సిమం వాడికి చిన్నప్పటి నేనే కడుతున్నానండి. అలాగే మా చిన్న బాబు కూడా నేనే కడుతున్నాను. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు మాత్రమే మా అమ్మ కడుతుందండి. ఇంకా ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుందంటే రాఖీ కట్టించుకోవాలని అది తెలియదు, కానీ ఒక ఆనందం అంటే మా పెద్ద అబ్బాయికి అయితే తెలిసిపోతుంది, చిన్న అబ్బాయికి అయితే ఏం తెలియదు. ఎందుకోసం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అక్క వాళ్ళు చెల్లెలు కడుతుంటారు కదా, వాడికి ఏదో తెలియదు, ఒకటే గోల నాకు కూడా అక్క కట్టాలి చెల్లె కట్టాలి అంటారు. కాకపోతే మాకు 2 అబ్బాయిలు కాబట్టి ఇంకా వాళ్ళ అక్క అయితే ఉంది, కాకపోతే తను రాలేని సిచ్యువేషను, అందుకే రాలేదు. ఇంకా ఎవ్రీ ఇయర్ రాఖీలు పోస్ట్లో పంపిస్తుంది, కానీ నేనే కడుతుంటాను. అవి నేరుగా అయితే వచ్చి కట్టడం ఎవరికైనా కుదరదు కదా. ఆ విషయం వాడికి అర్థం కాక ఒకటే గోల చేసి ఏడుస్తుంటుంటాడు. ఇంకా ఇక్కడైతే మా అన్నయ్యకి అయితే కట్టేశానండి. ఇంకా నేను మా అన్నకి కడుతుంటే వాడు ఒకటే వైపు బ్యాక్ సైడ్ కూర్చొని అసలు వీడి దగ్గరికి రావట్లేదు, ఏడుస్తున్నాడు. నాకు కూడా అలా కడితే బాగుండని ఇంకా మా అయితే తీసుకొచ్చి కట్టిస్తున్నాను. ఒక రౌండ్ ఏడ్చేశాడు. ఇంకా అలగడం తులగడం అన్నీ అయిపోయాయి. లాస్ట్ అయితే కట్టిస్తుంటే గులుగుతున్నాడు. నాకు అమ్మమ్మ కడుతుంది, అమ్మమ్మ ఏం కట్టద్దు అంటున్నాడు. నేను కడతా అంటే నువ్వు కూడా కట్టొద్దు, నాకు అక్కైనా చెల్లైనా కడితే బాగుండని అంటున్నాడు. అప్పటికి వాడు ఫుల్ ఫీవర్లో ఉన్నాడు. కానీ నాకు బాధ అనిపించిందండి ఈ సిచ్యువేషన్ చూస్తే, ఎందుకో చాలా బాధ అనిపించింది. ఎవరికైనా ఒక పాప ఒక బాబు ఉంటే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అయితే కోల్పోరు కదా. మా చిన్న అబ్బాయికి ఏం లేదు కాబట్టి వాడు హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ సీట్స్ తింటూ వాడు హ్యాపీనెస్ వాడు ఎంజాయ్ చేసేస్తున్నాడు. అంటే వాడికి ఇంకా తెలియదు కదా, పిల్లలకి రాఖీ సెలబ్రేషన్ ఏదైనా కూడా చిన్నప్పుడే అండి. పెద్దగా అయ్యాక ఇలాంటివి ఏమి ఉండవు. ఏడ్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా వాడు చూడండి, అంటే చెప్పాను కదా స్టార్టింగ్లో వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే నాకు రాఖీ అమ్మమ్మ కట్టద్దు, మమ్మీ కట్టద్దు, నాకు అక్కైనా చెల్లెన కట్టాలి అని అదే విషయం మీద ఏడుస్తున్నాడండి. నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ వాడు లాస్ట్కి అయితే కట్టించుకున్నాడు. ఇంకా మా చిన్న అబ్బాయి అయితే చూడండి ఎంత హ్యాపీగా కట్టించుకున్నాడో. ఇంకా ఇక్కడైతే రాఖీ కట్టించుకోవడం అయితే అయిపోయింది. ఆ తర్వాత మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసాము కూడా. ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయింది క్లిప్. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి కాడ మా 2 తమ్ముళ్ళు అండి, వాళ్ళకు కూడా ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే మా చిన్నమ్మ కూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కట్టడానికి వెళ్ళొచ్చారు, లేట్ అయింది. ఇక నేను కూడా ఇక్కడ కడుతున్నాను. ఇవి ఏంటంటే రాఖీలు కట్టుకోవడం జస్ట్ ఆనందం కోసం, హ్యాపీనెస్ కోసమే అండి. అది ఫస్ట్ నుండి అందరూ అలాగే కట్టుకుంటున్నారు. ఆ రోజు ఎంతో ఇంకా కట్టుకోవాలని నాకైతే భలే ఇష్టం అండి. జస్ట్ హ్యాపీనెస్ కోసం, ఆనందం కోసం అయితే కట్టుకుంటాను. నాకు పూర్తిగా ఎందుకు కట్టుకుంటారంటే తెలియదు, బట్ నాకైతే రాఖీ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము. మన కల్చర్ తెలంగాణలో ప్రతి ఒక్క పండుగ ఇష్టమే, కానీ రాఖీ అయితే ఇంకా చాలా ఇష్టం అనేది హ్యాపీనెస్. నేను హైదరాబాద్లో ఉన్నంత వరకు అయితే ఎవ్రీ ఇయర్ కడుతుంటాను. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. ఓవైపు నేను రాఖీలు కడుతుంటే ఓవైపు మా చిన్న అబ్బాయి అక్కడ ఉన్న స్వీట్స్ మొత్తం చిన్నగా మొత్తం లాగేస్తున్నాడు. దగ్గొస్తుంది అంటే వినట్లేడు. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా చిన్నగా రాఖీ ఫెస్టివల్. నా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా రాఖీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము హడావిడిలో మేముంటే ఇంకా మా చిన్న బాబు అయితే స్వీట్లు లగాయిస్తున్నాడు, ఒకటే తినేస్తున్నాడు అండి. దగ్గులు వేస్తుంది నాన్న వద్దు అంటే అసలు వినట్లేదు. ఇక్కడైతే రాఖీలు కట్టుకోవడం అయిపోయింది. స్వీట్స్ కూడా మేము తినేస్తున్నాము. ఏంటో ఇదొక ఆచారం, అలాగే హ్యాపీనెస్. ఇక్కడికైతే అందరం వచ్చేసాం మళ్ళీ. ఇంకా చూడండి మా అన్నయ్య, మా 2 తమ్ముళ్ళు, మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి అందరూ ఒక స్వీట్ మెమరీ అయితే షేర్ చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది నా